హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఒక చిన్న ఫామ్ హార్వెస్ట్ అండి. మొన్న ఫామ్లో పనులు తర్వాత హార్వెస్ట్ రెండు చేసాము. చిన్న హార్వెస్ట్ వచ్చింది, అది ఇవాళ వీడియోలో చూద్దాం. అండ్ ఆల్సో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు గ్రాఫీలో గార్డెనింగ్ కోర్సెస్ లాంచ్ చేస్తున్నాను కదా. సో ఫస్ట్ కోర్సు A to Z బిగినర్స్ గైడ్ టు వెజిటబుల్ గార్డెనింగ్ అని లైవ్ సెషన్, లైక్ మేము లైవ్ సెషన్ కండక్ట్ చేసాము. 4 సెషన్స్ అండి, లైక్ సాటర్డే సండే 4 సెషన్స్ అయినాయి. అది చాలా బాగా అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటరాక్టివ్గా వెళ్ళింది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా డిస్కస్ చేసి అది క్లారిఫై చేసుకుని చాలా బాగా అయింది. అండ్ దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో అందుకని మళ్ళీ అదే కోర్స్ని నేను ఇంగ్లీష్లో రికార్డెడ్ కోర్స్ చేసి పెట్టాను. అది కూడా పర్వాలేదు, బాగానే వెళ్ళింది. అది వెళ్తున్నప్పుడు మళ్ళీ రికార్డెడ్ లైవ్ సెషన్స్ కొంటున్నారు తెలుగులోది. సో అది లైవ్ అనుకోండి, మీకు బాగుంటుంది ఎక్స్పీరియన్స్. లైవ్ సెషన్ని మళ్ళీ మనం రికార్డెడ్లో చూడాలంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. బట్ ఇంకా కొంటూనే ఉన్నారు అవి. సో అందుకే నేనేమనుకున్నానంటే ఇంగ్లీష్లోనే తెలుగులో కూడా రికార్డెడ్ కోర్సు, అంటే మనం కూరగాయలు పెంచుకోవడానికి ఏమేమి విషయాలు తెలుసుకోవాలో మొత్తం అన్నీ ఇన్ డీటెయిల్డ్, ఇంచుమించు మోర్ దెన్ 20 టాపిక్స్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ వెళ్ళి ప్రతి విషయం లైక్ ఏదేది మనం తెలుసుకోవాలో అన్నీ కూడా లైక్ అందులో మీకు తెలిసేటట్టు అండ్ పర్మనెంట్గా ఆ కోర్సు లైక్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు నా ఎక్స్పీరియన్స్ అంతాను. తర్వాత మొత్తం నా యూట్యూబ్ వీడియోస్లో మీకు చెప్పినవి అన్నీ ఒకవేళ ఆ టాపిక్ వైజ్ అన్నీ కూడా ఒకే దగ్గర లైక్ అవన్నీ వెతుక్కోకుండా ఒకేలాగా ఒక దగ్గర ఉండేటట్టు ఫర్ ఎవర్ ఉండేటట్టు మాత్రం డీటెయిల్ కోర్స్ ఒకటి మళ్ళీ చేసి పెట్టానండి. సో అది కూడా నేను ఇవాళ నుంచి లాంచ్ చేస్తున్నాను. ఈ రికార్డెడ్ కోర్స్తో పాటు ఒక లైవ్ సెషన్, అంటే మళ్ళీ అది ఉండిపోతుంది కదా, ఇంటరాక్టివ్గా లేదు మళ్ళీ మీతో అన్నట్టు ఏవోటి కామెంట్స్ వస్తాయి కదా. సో మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి లేకపోతే మీకు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా, ఎక్కడన్నా ఆగిపోయినా అలాంటివి డిస్కస్ చేయడానికి, అవి క్లారిఫై చేయడానికి ఒక లైవ్ సెషన్ ఉంటుంది. అండ్ ప్లస్ ద రికార్డెడ్ కోర్స్ మొత్తం. దీంతో పాటు ఇంకొక కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాము, అది 10th ఆగస్ట్న. అదేంటంటే ట్రాన్స్ఫార్మింగ్ వేస్ట్ టు మ్యాజిక్, 0 కాస్ట్ సాయిల్ ప్రిపరేషన్ ఫ్రమ్ కిచెన్ అండ్ గార్డెన్ వేస్ట్. ఇదేం లేదు, మనం శాండ్విచ్ మెథడ్లో తయారు చేసుకునే మట్టి కంపోస్టింగ్ చేస్తాం కదా, లేయర్గా ఎండాకులు తర్వాత మన ఇంట్లో వచ్చే వ్యర్థాలని కంపోస్టింగ్ని సెపరేట్గా కాకుండా అందులోనే మనం కూరగాయ తొక్కులు, ఎండాకులు, ఇలాంటి ఎండు పదార్థాలు, మట్టి కలిపేసి అదే సమయంలో సైమల్టేనియస్గా మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు మనం హార్వెస్ట్ చేసే టైంలో మనకి మట్టి రెడీ అయిపోతుంది. మీరందరూ ఆల్రెడీ చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో కూడా నేను 3-4 ఇయర్స్ నుంచి దీన్ని సజెస్ట్ చేసి పుష్ చేస్తున్నాను. బట్ ఇన్ డీటెయిల్ లైక్ ప్రతిదీ ఒకే దగ్గర ఉండేటట్టు థియరిటికల్గా, తర్వాత దాన్ని దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా అన్నీ చేసి చూపిస్తూ లైక్ ఏవేవి ఎంతెంతలో కలుపుకోవాలి, ఎంత కదిలిపితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, తర్వాత దాని రిజల్ట్ లైక్ అలాంటి మట్టిలో మనకి ఎంత మంచి ఈల్డ్స్ వస్తాయి అవి మీకు ప్రాక్టికల్గా చూపిస్తూ, అండ్ తర్వాత మొత్తం అంతా అయిపోయినాక ఫైనల్ ప్రోడక్ట్ మనం దేనికోసం చేస్తాం, మట్టి కోసం కదా. సో ఆ మట్టి కూడా ఎలాగ తయారయ్యింది అని మీకు ప్రూఫ్తో చూపిస్తూ, అండ్ అలాంటి మంచి కన్సిస్టెన్సీ రావడానికి ఎంత కంపోజిషన్స్లో కలుపుకోవాలి, ఇలాంటివన్నీ డీటెయిల్డ్గా ఒకే దగ్గర ఉండేటట్టు ఇది కూడా ఒక రికార్డెడ్ కోర్స్ అండి. ఇది కూడా డీటెయిల్, బికాజ్ ఇంకా మిగిలినవి ఏమైనా పెంచుకోవాలన్నా మనకి బేసిస్ మంచి మట్టే కావాలి. సో ఇది కూడా యూజ్గా ఉంటుంది, ఎప్పటికన్నా పడి ఉంటుంది అన్నట్టు ఇది కూడా అప్లోడ్ ఇది కూడా లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో అగైన్ రికార్డెడ్ కోర్స్ ప్లస్ ఒక ఇంటరాక్టివ్ సెషన్. అంటే అగైన్ మీరు ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే ఒకవేళ ఫెయిల్ అయినా, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా, ఎక్కడన్నా ఆగిపోయినా మీ డౌట్స్ అది క్లారిఫై చేయడానికి ఒక సెషన్. దీని ఇంటరాక్టివ్ సెషన్ విల్ బీ ఆన్ August 10th. ఇది August 11th వెజిటబుల్ గార్డెనింగ్ కోర్సు. సో 2 కోర్సులు లాంచ్ చేయబోతున్నానండి. సో ఈ 2 కోర్సుల్ని 10th and 11th ఆగస్ట్న
మనం లాంచ్ అయిపోతున్నాం. ఎన్రోల్మెంట్స్ ఇవాళ నుండి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కావాలనుకుంటే తప్పకుండా ఎన్రోల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ యాజ్ ఆల్వేస్ అండి. దీనికి సంబంధించిన లింక్స్ కమ్యూనిటీ పోస్ట్లో కానీ నా స్టోరీస్ తర్వాత వీడియో డిస్క్రిప్షన్స్లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ యాజ్ ఆల్వేస్. కీప్ సపోర్టింగ్. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలండి, బుక్ ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నాను, గార్డెనింగ్ బుక్ ఒకటి. సో అది ఫ్యూచర్లో లైక్ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పటికైనా ఒక కూరగాయల పెంపకం మీద మన ఇంట్లో హోమ్ గార్డెన్స్లో ఎలా పెంచుకోవాలనే దాని మీద ఒక బుక్ అయితే పబ్లిష్ చేస్తాను ఎప్పటికైనా. బట్ ఈ మీన్ వైల్ ఇవన్నీ నాకు తెలిసిన విషయాలన్నీ ఒక చోట ఇలా చేర్చుకుని లైక్ నాకు ఎంత నాలెడ్జ్ ఉందో ఏంటో కూడా నేను కూడా టెస్ట్ చేసుకోవాలి కదా. సో ఆన్ ద ప్రాసెస్ అని అనుకోండి. ఓకే, ఆ మొక్క తీసుకుంది. ఇంకా కొంచెం బీరకాయలు ఉంటాయండి, వేరే రకాలు ఏం కనపడలేదు కానీ బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. కొంచెం ఆకుకూరలు కూడా ఉంటాయి. ముదిరింది. అది ముదిరింది. అది जाता ఇవి పనికిరావు, తినేసి. ఇవి ఎక్కువ చట్నీస్ చేసుకుంటున్నామండి, చాలా బాగా వస్తున్నాయి. హలో, ఇదిగోండి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. ఇవాళ హార్వెస్ట్కి ఏమైనా వస్తే ఉంటున్నాను, అవ్వలేదు. ఇదిగో ఇంకోటి పువ్వు పూసింది. ఇవి పండిపోయి మేము రాలేదు, పురుగులు పట్టేస్తున్నాయని ఇదిగోండి బాగా పండిపోయి వదిలేసినాయి, ముచ్చుకులు తినేస్తున్నాయి మాట పురుగులు. అటువైపు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలు. ఇది వర్షాలు పడితే కుళ్ళిపోద్ది, పక్కకు పెడతాను సీడ్స్ కోసం. అటువైపు ఉంది. బీరకాయలు చూడండి ఎన్ని కాయలు కాసినాయో.
చాలా బాగా కాసినాయి. మన టెర్రస్ మీద కూడా చాలా ఎక్కువ కాయలు కాసినాయండి. మాకు ఇంచుమించు బీరకాయ కూర వారానికి 2-3 సార్లు అయిపోతుంది. బీరకాయ పచ్చడిలో పప్పు కూర పాలపోస మధ్యలో ఉంది ఇంకోటి. ఇవన్నీ ముళ్ళు. ఎలా పోయాలి? దానిమ్మకాయ ముళ్ళు గుచ్చిపోతున్నాయండి. ఇంకా పిందెలు ఉన్నాయి, అవి కొయ్యలేదు, తర్వాత కోసుకోవచ్చు. చాలా లేత బీరకాయలు ఎంత పొడుగున్నాయి. ఓకే, ఇక్కడ బచ్చల కూర కోసేది నేను వస్తాను. అట్లా తీసే మధ్య మధ్యలో తీ, తర్వాత మనం కట్ చేసుకుంటాను. చూసారా ఎన్ని ఉన్నాయి అసలు. పప్పులో వేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. కందాను బచ్చల కూర ఉండేది అమ్మమ్మ, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పోయి దేవుడు, మధ్య మధ్యలో అక్కడొక మొక్క అక్కడొక మొక్క ఉంచాలి. ఇవ్వండి, ఈ కట్ చేసి వస్తాను నేను. తీసుకెళ్ళిపో బయటికి. ఉంచలేదు దేవుడు, ఇంకా మళ్ళీ వారం కోసం గడ్డి తీసి సరిపోతుంది. గడ్డి తీసి బచ్చల కూర మళ్ళీ సారి కొత్త చుక్కకూర తర్వాత తోటకూర పోయొచ్చాము దేవుడు. గడ్డి బాగా వచ్చేసిందండి. అప్పుడు వర్షాలు వచ్చినాయి, విత్తనాలు వేసిన వెంటనే గడ్డి బాగా బలిచింది. మెంతికూర నేను ఏర్చినాను, కొంచెం వేస్తున్నాను. దేవుడు తోటకూర వేస్తున్నాను. ఇవి తీసేసినాక గడ్డి తీసుకోవాలి మళ్ళీ. పుదీనా కూడా వేసాము, పుదీనా కూడా నాటింది, అది కూడా కొంచెం కొంచెం కట్ చేస్తున్నాను. కట్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగురులు వస్తాయి. పచ్చిమిరపకాయలు,
అరే ఎందుకురా దాన్ని ఏడిపిస్తున్నావు? ఆ పక్కన నీకు అందుతే అదేమిటో చూడు, పచ్చిమిరకాయలు. ఏంటన్నా కరివేపాకు అండి, కరివేపాకు కూడా కోస్తున్నాను. ఇక్కడ పిగ్ ఉంది. ఇదండి ఇవాళ వీడియో. అండ్ ఇవాళ వచ్చిన కూరగాయలు, ఇవాళ ఏమేమి వచ్చినాయో చూడండి ఒకసారి. వాళ్ళు కూడా సాటిస్ఫాక్టరీ లేవని ఎప్పుడు అలాగే అంటాను. బట్ మన ఫామ్ మహాతల్లి తోట చక్కగా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. బచ్చల కూర, ఆకుకూరలు వచ్చినాయండి. మెంతికూర, ఇంకా పుదీనా ఉంటుంది, కోస్తాను. గడ్డి ఉంది కదా, నేను కట్ చేయలేదు. కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు 2 రకాలు, తోటకూర, తర్వాత బీరకాయలు. ఇదిగోండి ఒకే పాది నుంచి ఎన్ని వచ్చినాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 2 kgs పైన ఉంటాయి, 3 kgలు ఉంటాయేమో ఇవి. అండ్ ఇది ఇంకొక పొట్టి వెరైటీ, నేతి బీరకాయలు, దోసకాయలు, బొబ్బాసకాయలు అండ్ బెండ మొక్కలు ఇంకా తీసేస్తాము. ఓకే, సో ఇది ఇవాళ హార్వెస్ట్. సో బోల్డ్ పని చేసుకున్నాము. అండ్ ఆల్సో మనకి సరిపడా కూరగాయలు వచ్చినాయి అనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.